సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. బాస్, మీలో చాలా మంది మన సర్వైవర్ సిరీస్ డేట్ అండ్ టైం గురించి అడుగుతున్నాను. అంటే ఈరోజు ఈ వీడియోలో చాలా మంచి మంచి రూమర్స్ అప్డేట్స్ ఉన్నాయి. బట్ నేను ఫస్ట్ స్టార్టింగ్లోనే కొంచెం డేట్ అండ్ టైం పైన కొంచెం క్లారిటీ ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే చూడండి, చాలామంది తెలుసు, అంటే ఇప్పుడు సర్వైవర్ సిరీస్ ఎప్పుడు ఉందో చాలామంది తెలుసు. బట్ కొంతమంది ఉంటారు వాళ్ళకి తెలీదు, మేబీ బిజీ లైఫ్ కావచ్చు, అంటే ఏమేమి కావచ్చు అంటే వాళ్ళకి తెలియదు అనమాట. సో ఇప్పుడు ఎవరెవరికి తెలీదు వాళ్ళకి నేను అప్డేట్ ఇచ్చేస్తున్నాను. ఈ సర్వైవర్ సిరీస్ ఇంకెప్పుడు కాదు, 30 అంటే ఇప్పుడు ఈ నెల 30 వస్తాయి కదా, 30 నవంబర్ మార్నింగ్ 5:30కి వస్తుంది నెట్ఫ్లిక్స్ పైన. ఓకే, సో మీరు కంపల్సరీ లైవ్ చూడండి. ఎప్పుడు 30 నవంబర్ మార్నింగ్ 5:30కి వస్తుంది. సో మర్చిపోకుండా డేట్ అండ్ టైం చెప్పేసిన, ఎందుకంటే కొంతమంది అడుగుతూ ఉంటారు, కామెంట్ చేస్తుంటారు, ఇన్స్టాగ్రామ్లో డిఎం చేస్తుంటారు. సో ఇప్పుడు ఎవరెవరు తెలీదో అలాగే నేను ఇన్ఫార్మ్ చేసినాను. ఇంకెప్పుడు కాదు, ఈ నెల ఎండింగ్కే, అంటే మన 30 నవంబర్ మార్నింగ్ 5:30 AM నెట్ఫ్లిక్స్ పైన మన సర్వైవర్ సిరీస్ వస్తుంది. సో లైవ్ చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. అండ్ ఇప్పుడు మనము సర్వైవర్ సిరీస్ గురించి మాట్లాడుతున్నామంటే సర్వైవర్ సిరీస్ మ్యాచ్ కార్డ్ పైన వచ్చిన కనేద్దామా? ఎందుకంటే ప్రెజెంట్ కోసము సర్వైవర్ సిరీస్ కోసం ఓన్లీ 4 మ్యాచెస్ కన్ఫర్మ్ ఉన్నాయి. ఎస్, అంటే చూడండి, ఇప్పుడు సర్వైవర్ సిరీస్లో ఏంటంటే వార్ గేమ్స్, అంటే మన ఉమెన్స్ వార్ గేమ్స్ అండ్ మన మెన్స్ వార్ గేమ్స్ మ్యాచ్ ఉంటాయి కదా. సో ఈ మ్యాచెసే గంట పైన ఉంటాయి అన్నమాట. సో ఒక గంట పెట్టుకున్న మిగతా మ్యాచెస్ అంటే ఒక 3-3.5 గంటలు అయిపోతాయి టోటల్ షో. సో అందుకే 4 మ్యాచెస్ ఉన్నాయి. మేబీ ఇంకొక మ్యాచ్ ఏమైనా యాడ్ కావచ్చు, కానీ ప్రెజెంట్ గురించి మాట్లాడితే ఓన్లీ 4 మ్యాచెస్. సో అండ్ ఆ మ్యాచెస్ ఏందో చూడండి మీ స్క్రీన్ పైన. మన జాన్ సీనా వర్సెస్ డామినిక్ సర్వైవర్ సిరీస్లో మనకి చూడగలుగుతుంది ఫర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్. అంటే నేను ప్రెజెంట్ కోసం అయితే మన మ్యాచ్ కార్డ్ గురించి అప్డేట్ ఇస్తున్నాను, అంటే బెట్టింగ్ ఓట్స్ గురించి కాదు. సో ఇది ఒక మ్యాచ్ ఉంది మన ఈ సర్వైవర్ సిరీస్లో. అండ్ అంతేకాదు, నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన నిక్కీ బెలా వర్సెస్ స్టెఫనీ వకేర్ ఫర్ మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్. సో ఈ మ్యాచ్ కొంచెం బాగానే ఉంటుంది. అండ్ మన ఉమెన్స్ వార్ గేమ్స్ మ్యాచ్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఈ వార్ గేమ్స్ మ్యాచెస్ మినిమం ఒక గంట పైనే ఉంటాయి. ఒక గంట ఫిక్స్ అయిపోండి. ఉమెన్స్ వార్ గేమ్స్ మ్యాచ్ నియర్లీ ఒక గంట వస్తుంది. సో ఈ మ్యాచ్ బాగానే ఉంటుంది. అండ్ మన మెన్స్ వార్ గేమ్స్ మ్యాచ్, ఓకే, సో ఇది ఒక గంట పైన వస్తుంది అనమాట. సో అందుకని మేబీ 4 మ్యాచెస్ పెట్టినారు అనుకుంటా వీళ్ళు. సో చూద్దాం, ఇంకేమైనా యాడ్ అయితే మంచిదే. కానీ ప్రజెంట్ కోసము నాకు తెలిసి ఈ 4 మ్యాచెస్వి బాగానే, ఎందుకంటే ఈ వార్ గేమ్స్ మ్యాచెస్ గంట పైన ఉంటాయి కదా. సో అందుకనే టైమింగ్ సెట్ అయిపోతుంది. సో చూద్దాం. సో ప్రజెంట్ కోసం అయితే ఇది మ్యాచ్ కార్డ్ మన సర్వైవర్ సిరీస్ది. అండ్ నాకు తెలుసు, అంటే ఇలాంటి క్వశ్చన్ అడగాల్సిన అవసరం లేదు, బట్ అయినా అడుగుతున్నాను. మన జాన్ సీనా ఇప్పుడు సర్వైవర్ సిరీస్లో డామినిక్తో ఫైట్ చేయబోతున్నారు కదా. సో మీకు ఏమనిపిస్తుంది, ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? నేను బెట్టింగ్ ఓట్స్ గురించి ఏం అప్డేట్ ఇయ్యాను ప్రజెంట్ ఈ వీడియోలో, కానీ మీరు చెప్పండి మీకేమనిపిస్తుంది? జాన్ సీనా గెలుస్తాడా లేదంటే మన డామినిక్ గెలుస్తాడా? మీకు ఏమనిపిస్తుందో ఒకసారి కామెంట్లో చెప్పండి బాస్. ఎందుకంటే ఇది మన జాన్ సీనా లాస్ట్ రన్ అండ్ ఓన్లీ చాలా తక్కువ, అంటే చాలా తక్కువ, ఓన్లీ 2 డేట్స్, ఒకటి సర్వైవర్ సిరీస్ అండ్ దాని తర్వాత ఇక December 13th రోజే ఇక మన జాన్ సీనా కనిపిస్తారు. సో అందుకనే కామెంట్లో కంపల్సరీ చెప్పండి. అండ్ మనం సర్వైవర్ సిరీస్ గురించి మాట్లాడదామంటే ఒక్కసారి ఒరిజినల్ ప్లాన్స్ గురించి మాట్లాడదామా? అండ్ ఒరిజినల్ ప్లాన్స్ ఇంకెవరితో కాదంటే మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ బాస్. ఎస్, అంటే ఒకవేళ సెత్ రాలెన్స్ ఇంజర్డ్ కాకపోతే ప్రెజెంట్, అంటే ఒరిజినల్ ప్లాన్స్ ప్రకారం వార్ గేమ్స్లో అంటే ఏ టైప్లో ఉంటుండే మ్యాచ్, అంటే ఎవరెవరు ఫైట్ చేస్తుండే, అంటే ప్రెజెంట్ ఇప్పుడు లోగన్ పాల్ యాడ్ అయిపోయిండు, డ్రూ మ్యాకింటైర్ యాడ్ అయిపోయిండు. సో ఒకవేళ సెత్ రాలెన్స్ ఇంజర్డ్ కాకపోతే పరిస్థితి ఏముంటుండేదో దాని గురించి మాట్లాడతాం. ఎందుకంటే మనకి ఒరిజినల్ ప్లాన్స్ పైన అప్డేట్ వచ్చింది. అండ్ ఒరిజినల్ ప్లాన్స్ ప్రకారం ఒకవేళ మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ ఇంజర్డ్ కాకపోతే మన సెత్ రాలెన్స్ కంపల్సరీ ఉంటుండే. అంటే ఓపెన్గా చెప్పాలంటే విజన్ ఫ్యాక్షనే బ్రేక్ కాకపోతుండే. అంటే ఈ విజన్ ఫ్యాక్షన్లో బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్, పాల్ హేమన్ బిట్రే చేసినారు కదా సెత్ రాలెన్స్కి. సో ఈ బిట్రే యాంగిలే కాకపోతుండే అనమాట. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పినాను మీ అందరికీ, ఏదో ఇక సెత్ రాలెన్స్ ఇంజరీ వల్ల ఇదంతా జరిగిపోయింది, కానీ ఒరిజినల్ ప్లాన్స్ ప్రకారం నెక్స్ట్ ఇయర్ ఉండే బాస్ ప్లాన్స్. ఎస్, నెక్స్ట్ ఇయర్ అవుతుండే. అంటే ఈ బిట్రే యాంగిల్ నెక్స్ట్ ఇయర్ చూస్తుండే మనం. బట్ ఏంటంటే సెత్ రాలెన్స్ ఇంజరీ వల్ల కొంచెం తొందరగా అయిపోయింది.
సో అందుకని ఒకవేళ సెత్ రాలిన్స్ ఇంజరీ కాకపోతే అసలు విజన్ ఫ్యాక్షన్ బిట్రే చేయకపోతుండే. ఈ వార్ గేమ్స్ మ్యాచ్లో సెత్ రాలిన్స్ కంపల్సరీ ఉంటుండే అండ్ మన ఆస్టిన్ థియరీ ఉంటుండే. అంటే ఓపెన్ చెప్పాలంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ముందే అంటే కన్ఫామ్ అనేమాట. అంటే బ్రాక్ కంపల్సరీ ఉంటుండే కానీ సెత్ రాలిన్స్ కంపల్సరీ ఉంటుండే అండ్ మన ఆస్టిన్ థియరీ అండ్ బ్రాన్ బ్రేకర్ బ్రౌన్సన్ రీడ్. సో వీళ్ళు ఫైట్ చేస్తుండే అనమాట. కానీ మన సెత్ రాలిన్స్ ఇంజరీ వల్ల చాలా ప్లాన్స్ అంటే ఒరిజినల్ ప్లాన్స్ మొత్తం చేంజ్ అయిపోయినాయి. అండ్ సెత్ రాలిన్స్ ప్లేస్లో వీళ్ళు లోగన్ పాల్ తీసుకొచ్చినారు అండ్ మేబీ ఆస్టిన్ థియరీ ప్లేస్లో వీళ్ళు డ్రూ మ్యాకింటైర్కి యాడ్ చేసినారు. కానీ ఆస్టిన్ థియరీకి యాడ్ చేసిన పని అయిపోతుండే బట్ ఎందుకో ఆగిందిగా. ఆస్టిన్ థియరీకి వీళ్ళు మేబీ ఇన్ ఫ్యూచర్లో యాడ్ చేస్తారు అనుకుంటా విజన్ ఫ్యాక్షన్లో. మేబీ ఇంకేమైనా ప్లాన్స్ ఉండొచ్చు వీళ్ళ దగ్గర. సో అందుకని ఆపినారు అనుకుంటా. సో ఇది మ్యాటర్. అంటే ఓపెన్ చెప్పాలంటే సెత్ రాలిన్స్ అండ్ ఆస్టిన్ థియరీకి ఈ వార్ గేమ్స్ మ్యాచ్లో రీప్లేస్ చేసినారు మన డ్రూ మ్యాకింటైర్ అండ్ లోగన్ పాల్. అండ్ ఇందాక చెప్పినా కదా బ్రాక్ లెస్నర్ ముందే కన్ఫామ్ ఉండే వార్ గేమ్స్ మ్యాచ్ కోసం. సో ఇది ఒరిజినల్ ప్లాన్స్ బాస్. అండ్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాం మన షేమస్ గురించి. ఎందుకంటే షేమస్ ఫ్యాన్స్ కోసం వచ్చిన బ్యాడ్ న్యూస్ అండ్ అది ఏంటంటే షేమస్ ఇంజర్డ్ అయినారు అండ్ ఆ ఇంజరీ వల్ల ఇప్పుడు ఎల్ఏ నైట్తో అంటే ఇది లాస్ట్ టైమ్ ఈజ్ నౌ టోర్నమెంట్ నడుస్తుంది కదా. సో ఆ సెకండ్ రౌండ్లో షేమస్ ప్లేస్లో ద మిస్ ఫైట్ చేస్తారంట. ఎందుకంటే షేమస్ ఇంజర్డ్ అయిపోయినారు అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్ ఆల్రెడీ టేప్ అయిపోయింది. అండ్ ఒక గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్ ఆల్రెడీ ఒక టేప్డ్. సో అందుకని నేను మేబీ ఈ నెక్స్ట్ స్మాక్ డౌన్ది హైలైట్స్ వీడియో చేస్తాను లేదంటే చెయ్యను. ఎందుకంటే ఓపెన్గా చెప్పేస్తాను నెక్స్ట్ స్మాక్ డౌన్ ఆల్రెడీ టేప్ అయిపోయింది. చాలా వీడియోస్ లీక్ అయిపోయినాయి సోషల్ మీడియాలో. అంటే ఉన్నాయి చాలామంది రిజల్ట్ తెలుసు. సో ఇప్పుడు నేను కష్టపడి వీడియో చేసినా ఎక్కువ లాభం ఉండదు. మేబీ మనం ఈ సాటర్డే రోజు మన స్మాక్ డౌన్ హైలైట్స్ బదులు మన బెట్టింగ్ ఓట్స్ వీడియో లేదా అప్డేట్ వీడియో ట్రై చేస్తాను. ఓకే సో ఇది మ్యాటర్. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి December 19th రోజు వీళ్ళు మన స్మాక్ డౌన్ అండ్ రా రెండు టేప్ చేస్తారు. ఎందుకంటే మన క్రిస్మస్ ఉంటుంది కదా. సో క్రిస్మస్ టైంలో మన సూపర్ స్టార్స్ వారం మొత్తం వీళ్ళు ఆఫ్ ఇస్తారు, లీవ్ ఇస్తారు. ఎందుకంటే ఫ్యామిలీస్తో టైం స్పెండ్ చేసుకోవాలి మన సూపర్ స్టార్స్ అని ఈ టైప్లో లీవ్ ఇస్తారు. ఒక వారము అంటే వారం ఉండదు, అది యాక్చువల్లీ ఒక 4-5 days ఉంటుంది లీవ్ క్రిస్మస్ది. సో అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతిసారి మన క్రిస్మస్ టైంలో రా అండ్ స్మాక్ డౌన్కి ముందే టేప్ చేస్తారు. సో గుర్తుపెట్టుకోండి మీకు December 19th రోజు మేబీ ఏమైనా వీడియోస్ ఏమైనా చూడడానికి దొరకవచ్చు, చెప్పలేము. ఎందుకంటే December 19th రోజు ఫస్ట్ ఏమవుతుందంటే వీళ్ళు ఒక స్మాక్ డౌన్ లైవ్ చేస్తారు. ఆ స్మాక్ డౌన్ లైవ్ చేసిన తర్వాత నెక్స్ట్ కాకపోయే రా షూట్ చేస్తారంట అదే రోజు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ కాకపోయే స్మాక్ డౌన్కి వీళ్ళు షూట్ చేస్తారని చెప్తున్నారు. సో చూద్దాం. సో ఇది ఒక అప్డేట్ ఉండే, ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఎందుకంటే ఇప్పుడు December 19th రోజు ఒకటిసారి చాలా వీడియోస్ వస్తాయి అండ్ మీరు చాలామంది చాలా క్వశ్చన్ అడుగుతారు. సో అందుకని నేను మీ అందరికీ ముందే అప్డేట్ ఇచ్చేసినాను బాస్. అండ్ ఇప్పుడు మీరు ఇంకో క్వశ్చన్కి కంపల్సరీ ఆన్సర్ ఇవ్వండి. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే ట్రిపుల్ హెచ్ది బుకింగ్ నిజంగానే చాలా బేకార్ ఉందా లేదా యావరేజ్గా ఉందా? అంటే నాకు తెలుసు అంత మంచిగా అయితే లేదు. ఇప్పుడు మంచిగా ఉందా అని అయితే అసలు అడగాను, యావరేజ్గా ఉందని అడుగుతాను లేదా మొత్తం బేకార్గా ఉందని అడుగుతాను. ఎందుకంటే సోషల్ మీడియాలో ఒకటే ఇప్పుడు వార్ గేమ్స్ మ్యాచ్లో కోడి రోడ్స్కి యాడ్ చేసినప్పటి నుంచి అంటే ఇప్పుడు ఏం చేసిండని మన ట్రిపుల్ హెచ్ అసలు ఏం చేసిండు, అసలు ఏం కష్టపడ్డాడు, ఏం కష్టపడలేదు. శామిజం ప్లేస్లో కోడి రోడ్స్కి యాడ్ చేసిండు, దాని తప్ప ఇంకేం చేసిండని. చాలా లేజీ బుకింగ్, చాలా బేకార్ బుకింగ్. ట్రిపుల్ హెచ్ బుకింగ్ చాలా లేజీ, చాలా బేకార్గా ఉంది, అసలు ఎక్కువ ఏం కష్టపడతాడు బుకింగ్ చేయడానికి అని ఈ టైప్లో ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో. ఓపెన్ చెప్పాలంటే ట్రిపుల్ హెచ్ పైన చాలా అంటే చాలా హేట్ వస్తుంది సోషల్ మీడియాలో. అంటే కొంతమందికి యావరేజ్ అనిపిస్తుంది, బట్ కొంతమంది మాత్రం చాలా లేజీ, చాలా బేకార్ బుకింగ్ చేస్తుండు ఈ ట్రిపుల్ హెచ్ అని ఈ టైప్లో ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. సో అందుకని అడిగినాను మీకేమనిపిస్తుంది అంటే మన రెస్ల్ తెలుగు ఫ్యామిలీ మీరు చెప్పండి, మీ ప్రకారం మన ట్రిపుల్ హెచ్ది బుకింగ్ యావరేజా లేదా మొత్తంగా బేకారా? మీరు కామెంట్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన కోడి రోడ్స్ గురించి. చూడండి అసలు ఈ మ్యాటర్ ఎక్కడి నుంచి ఇంకా ఎక్కువ పెద్దగా అయిందంటే మీరు ఆలోచించండి. ఇప్పుడు రీసెంట్లీ స్మాక్ డౌన్ షో వచ్చింది, ఓకే. అండ్ ఆ స్మాక్ డౌన్ షో స్టార్టింగ్లోనే బ్యాక్ స్టేజ్ ఒక బస్లో డ్రూ మ్యాకింటైర్ చాలా భయంకరంగా కొట్టేస్తాడు కోడి రోడ్స్కి. మొత్తం బ్లడ్ అంతా కనిపిస్తుంది, చాలా భయంకరంగా కొట్టేసిండు, చాలా హైలైట్గా చూపించినారు. అండ్ దాని తర్వాత ఏమవుతుందంటే షో మధ్యలో ఒకటిసారి కోడి రోడ్స్ వచ్చేస్తాడు. కోడి రోడ్స్ వచ్చి
మన బ్రాన్సన్ రీడ్ పైన రింగ్ బయట అటాక్ చేస్తాడు అండ్ ఒక ప్రోమోవి కట్ చేస్తాడు, ఒక సెగ్మెంట్ అంటే ఒక ప్రోమో కట్ చేస్తాడు కోడీ రోడ్స్. సో ఇంత ఫాస్ట్గా రికవరీ ఎందుకు వచ్చేసిండు కోడీ రోడ్స్, అసలు ఇదేం స్టోరీ లైన్ రా బాబు అని ఇంకా అక్కడ నుంచి ఇంకా కొంచెం ట్రిపుల్ హెచ్ పైన హేట్ పెరుగుతుంది అనమాట. అంటే మీరు కోడీ రోడ్స్ పైన ఇంత భయంకర అటాక్ చూపించినప్పుడు కనీసం కోడీ రోడ్స్ వచ్చినప్పుడు కొంచెం వీక్గానే కనిపించాం. బట్ కోడీ రోడ్స్కి మీరు చూస్తే కోడీ రోడ్స్ బాగానే బ్రాన్సన్ రీడ్ పైన అటాక్ చేసిండు అండ్ ప్రోమోవి బాగానే కట్ చేసిండు. అంటే ఎలాంటి అటాక్ జరగకుండానే అక్కడ అంటే అసలు ఎలాంటి అటాక్ జరగలేనట్టు అక్కడ కనిపించిండు. సో ఇదంతా చూపిస్తే ఫ్యాన్స్ ఇంకేమంటారు, కోడికి కొంచెం హేట్ వచ్చింది దీనిపైన అండ్ మన గేమ్ ట్రిపుల్ హెచ్కి కొంచెం హేట్ వచ్చింది బాస్. అందుకని బుకింగ్ పైన 100 క్వశ్చన్స్ ఇలా పడుతున్నాయి. సో అందుకని క్వశ్చన్ వచ్చింది ఇందాక, ట్రిపుల్ హెచ్ బుకింగ్ ఓకేనా లేదా బేకారా అని. సో అది మీరు కామెంట్లో ఆన్సర్ ఇచ్చేయండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. గాయస్ నేను ముందే చెప్పేసినాను, నెక్స్ట్ రాకి ఓపెన్ మన అంటే షో స్టార్టింగ్లో కిక్ ఆఫ్ చేస్తారనమాట. నెక్స్ట్ రాకి మన రోమన్ రేన్స్ అండ్ బ్రాక్ లెస్నర్ కోసం ముందే చెప్పేసిన ఇదంతా. కానీ ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఏంటంటే మన రా జనరల్ మేనేజర్ ఆడమ్ పియర్స్ ఇదంతా అనౌన్స్ చేస్తున్నప్పుడు, అంటే అడ్వాంటేజ్ మ్యాచ్ రోమన్ రేన్స్ షో స్టార్టింగ్లో సో ఇదంతా అనౌన్స్ చేస్తున్నప్పుడు ఆడమ్ పియర్స్ రోమన్ రేన్స్ టీమ్ అని చెప్పినారు. అంటే సర్వైవర్ సిరీస్లో కోడీ రోడ్స్కి ముందు పెట్టినారు అండ్ సీఎం పంక్ చాలా టైం నుంచి ఫీల్డ్లో ఉన్నాడు. కానీ టీంకి అసలు ఎవరు లీడ్ చేస్తారు, టీమ్ లీడర్ ఎవరు, అసలు టీంకి ఎవరు లీడ్ చేస్తారు, ఇది మెయిన్ క్వశ్చన్ కదా. అండ్ ఐ థింక్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇండైరెక్ట్లీ మన ఆడమ్ పియర్స్ ఇచ్చేసిండు. ఎందుకంటే అక్కడ ఆడమ్ పియర్స్ రోమన్ రేన్స్ టీమ్ అని చెప్పిండు బాస్. సో రోమన్ రేన్స్ టీమ్ అనేది చెప్పేసిండు. మేబీ ఇప్పుడు కానికీలు రాషోలు ఇంకేమైనా చూపించచ్చు, కానీ ఆడమ్ పియర్స్ మాత్రము ఈ టీంకి రోమన్ రేన్స్ టీం చెప్పిండు. సో దీని అర్థం ఇక మీకు అర్థమైంది అనుకుంటా, ఎక్కడనో ఆల మనసులో ఏముందంటే రోమన్ రేన్సే టీంకి లీడ్ చేస్తాడు, రోమన్ రేన్సే టీంలో మెయిన్ సూపర్ స్టార్, రోమన్ రేన్సే ఈ టీంకి లీడర్ అని ఈ టైప్లో వీళ్ళు ఒక హింట్ ఇచ్చినా వాళ్ళకి అదే అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చెప్పండి, సెన్స్ లేకుండే కోడీ రోడ్స్కి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చేసినా సరే మ్యాచ్లో యాడ్ చేసినారు, కానీ పోస్టర్లో మధ్యలో పెట్టేసినారు. సో ఫ్యాన్స్కి నచ్చలేదు, సీఎం పంక్కైనా రోమన్ రేన్స్కైనా మధ్యలో పెడితే మంచిగా ఉంటుందని అనుకున్నారు. సో అందుకే ఇప్పుడు రోమన్ రేన్స్ టీమ్ అని చెప్పిండు మన ఆడమ్ పియర్స్. సో ఇది విన్న తర్వాత ఫ్యాన్స్ కొంచెం హ్యాపీ ఉన్నారు. ఫ్యాన్స్ సరే రోమన్ రేన్స్ టీమ్ అన్న బాగానే ఉందని చెప్పినారు. సో ఇప్పుడు మీరేమంటారో దీనిపైన మీరు చెప్పండి. అండ్ ఈ వీడియో ఈరోజు ఇక్కడి వరకు ఉండే. సో ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.